350 కిలోమీటర్ల దూరం అధ్యక్ష జిల్లా హెడ్ క్వార్టర్స్కి రావాలి అంటే. అలాంటి పరిస్థితులు తీసుకొచ్చారు అధ్యక్ష. అయితే ఈ పునర్విభజనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ నియోజకవర్గం పార్వతీపురం మన్యం జిల్లాకు వచ్చినప్పటికి కూడా పాలకొండ నియోజకవర్గంలో ఉన్న సీతంపేట ఐటీడీఏలో పార్వతీపురం అక్కడ సీతంపేట ఐటీడీఏలో ఉన్నటువంటి 4 మండలాలు మాత్రం పార్వతీపురం మన్యం జిల్లాకు వచ్చాయి అధ్యక్ష. అంటే పాలకొండ మాత్రమే వచ్చింది కాబట్టి 4 వచ్చాయి. మిగిలిన 20 మొత్తం అన్ని 20 మండలాలకి అది ఐటీడీ అధ్యక్ష. 20 మండలాలు అంటే మిగిలిన 16 మండలాలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి అధ్యక్ష. అంటే వివిధ నియోజకవర్గాల్లో ఉన్నాయి అధ్యక్ష. అయితే ఏ సమస్య వచ్చినా గిరిజనుల సీతంపేటకి వెళ్లాల్సి వస్తుంది అధ్యక్ష. అయితే గత 2 ఏళ్లుగా వీళ్ళందరూ కూడా మాకు ప్రత్యేకంగా ఐటీడీఏ కావాలి అని గత ప్రభుత్వానికి కోరడం కూడా జరిగింది అధ్యక్ష. అయితే మిలియాపుట్లో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని అప్పటి సభ్యులు రెడ్డి శాంతి గారు, అలాగే మందస్సులో ఏర్పాటు చేయాలని సేదర్ అప్పలరాజు గారు ఇద్దరు కూడా దెబ్బలాడుకుంటూ దాన్ని ఎక్కడా పెట్టనివ్వకుండా ఆపుకున్నారు అధ్యక్ష. అయితే చివరికి అది ఎక్కడ ఏర్పాటు చేయలేదు, అలాగే గిరిజనులకు అన్యాయం చేసుకుంటూ వచ్చారు అధ్యక్ష. విభజన జరిగిన నాటికి ఐటీడీఏలో జిల్లా సప్లాన్ మండలాల వైపు కనీసం కళ్ళెత్తి చూడలేదు అధ్యక్ష. ఒక్క పైసా ఎక్కడ ఇవ్వలేదు అధ్యక్ష. ఎక్కడ సప్లాన్ మండలాలకు కానీ అక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ నిధులు ఎక్కడ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. అలాగే గిరిజన గ్రామాలకు త్రాగునీరు కానీ రహదారి సౌకర్యాలు కానీ ఒక్కటి కూడా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. సప్లాన్ నిధులను దారి మళ్లించి వివిధ కార్పొరేషన్లకు కేటాయించి గిరిజన సమస్యలు పరిష్కారం చేయలేదు అధ్యక్ష. కొండపైన ఉన్న గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చూపించారు కానీ ఒక్కటి కూడా ఖర్చు చేయలేదు. మొదలుపెట్టిన వాటిని పూర్తి చేయలేదు. మొదలు పెడితే మధ్యలో ఆపేశారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వంపై అప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఐటీఐ గురించి అందరూ కూడా ఆశలు పెంచుకున్నారు అధ్యక్ష. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతిపాదనని మన ఫైనాన్స్కి పంపించడం జరిగింది అధ్యక్ష. మిలియాపుట్లో ఐటీడీ ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో మనం ప్రతిపాదన పంపించాం అధ్యక్ష. అయితే ఇప్పటికీ కూడా 20 మండలాలు ఏవైతే ఉన్నాయో సీతంపేటకు రావడం వెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు ఆందోళన చెందిన విధంగా మిగిలిన 16 మండలాలని వదిలేలేదు అధ్యక్ష. వాళ్ళకి ఏ విషయం కావాలి అన్నా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే గిరిజనులకు రహదారి సౌకర్యాలు వస్తున్నాయి, సప్లాన్ నిధులు వస్తున్నాయి, అలాగే మనకి ట్రైకార్ లోన్లు వస్తున్నాయి అధ్యక్ష. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఐటీడీఏ స్కూల్స్ చదువుకున్న విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్లు కానీ వాళ్ళకి వస్తున్నటువంటి అన్ని సౌకర్యాలు ఇప్పుడు వస్తున్నాయి అధ్యక్ష. కాబట్టి మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే గౌరవ సభ్యులు అందరూ అడిగారో వాళ్ళందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఖచ్చితంగా మీ గిరిజన మండలాల్లో ఉన్నటువంటి గిరిజనుల్ని ఐటీడీఏకి ప్రజెంట్ సీతంపేట ఐటీడీఏకి పంపించండి. అక్కడ ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరికీ ఏ విధంగా అయితే సౌకర్యాలు సేవలు జరుగుతున్నాయో అక్కడ కూడా చేస్తామని ప్రభుత్వం ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. తండ్రి లేనటువంటి పిల్లల్లాగా ఉన్నారు అధ్యక్ష. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదో చెప్పండి అధ్యక్ష. ఫైనాన్స్ లో ప్రజెంట్ ఉంది అధ్యక్ష. ఫైనాన్స్ రేపు అనౌన్స్ చేస్తే రేపు ఇచ్చేస్తాం అధ్యక్ష. సమస్య కేశవ్ గారి మీద పెట్టారా? గౌరవ మంత్రి గారు నేను కోరేది కనీసం నెక్స్ట్ ఫైనాన్స్ చెప్పండి. సమాధానం ఏం చెప్పాలో కూడా మీరు చెప్పడం సమంజసం కాదు. నేను ఇమ్మని అడుగుతున్నాను అధ్యక్ష. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. క్వశ్చన్ నెంబర్ 506 మళ్ళీ గుమ్మడి సంజయ్ రాణి గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి, రెండవ ప్రశ్నకు సమాధానం కూడా అవునండి, మూడవ ప్రశ్నకు సమాధానం టీఎస్పీ ప్రాంతంలో 482 రెవెన్యూ గ్రామాలను షెడ్యూల్ ప్రాంతంలోకి చేర్చే ప్రతిపాదన పరిశీలనలో ఉందండి. చిర్రి బాలరాజు. ఏజెన్సీ ప్రాంతంలో ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు జియో నెంబర్ 3ని అమల్లోకి తీసుకొచ్చారు అధ్యక్ష. తర్వాతి కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ జియో నెంబర్ 3ని పూర్తిగా అమలు చేశారు అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ జియో నెంబర్ 3ని పూర్తిగా నిర్వీర్యం చేసేశారు అధ్యక్ష.
వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈరోజు అనేక మంది గిరిజనులు యువతి యువకులు ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. గిరిజనుల అభివృద్ధి, వారి సంక్షేమం, వారి ఉద్యోగాల పట్ల శ్రద్ధ చూపించేటువంటి ప్రభుత్వం కేవలం కూటమి ప్రభుత్వం మాత్రం అధ్యక్ష. అలాగే జియో నెంబర్ 3కి సంబంధించి రేపు జరగబోయేటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో కొంత వెసులుబాటు మనం ప్రభుత్వం ద్వారా కల్పించాలి అధ్యక్ష. అలాగే జియో నెంబర్ 3ని చట్టం చేయడానికి ముఖ్యమంత్రి వర్యులు అలాగే లోకేష్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఆదివాసీల యొక్క మనుగడ కాపాడాలని ఆదివాసీ బిడ్డల తరఫున వేడుకుంటున్నాం అధ్యక్ష. అలాగే 2019, 2024 మధ్యకాలంలో ఐటీడీలకు సంబంధించి ₹1 కూడా గిరిజనులు కేటాయించినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. ఐటీడీ ఆధ్వర్యంలో చదువుకున్నటువంటి యువతీ యువకులకు యూత్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి నిరుద్యోగ యువతలకు శిక్షణ కేంద్రాల ద్వారా వేలాది మందికి శిక్షణ ఇప్పించి వారి చేతి కోసం బ్యాంకుల ద్వారాగా రుణాలు కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు ఐటీడీఏ చేసింది అధ్యక్ష. కానీ వైసీపీ అధికారం వచ్చిన తర్వాత ఈ ఐటీడీలను సరైన అధికారులు కూడా కేటాయించుకోకుండా ఐటీడీలు నిర్వీర్యం చేసి ఈరోజు మన ప్రభుత్వం వెంటనే దాని మీద యాక్షన్ తీసుకొని యూత్ ట్రైనింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు అలాగే ఉపాధి అవకాశాలు కూడా మన ఎన్డీఏ కూటమి తరఫున ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని నేను వేడుకుంటున్నాను అధ్యక్ష. అలాగే చదువుకున్నటువంటి యువతి యువకులకు డిఎస్సి కోచింగు, టీటీసీ ఇలాగా కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా అందించే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. అలాగే గిరిజన ప్రాంతాలు ఉండేటువంటి గిరిజనుల హక్కులను కాపాడుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతుంటే మైదాన ప్రాంతాలు ఉండేటువంటి గిరిజనులు ఎలాంటి చట్టాలు వర్తించవు అధ్యక్ష. అలాగే వారికి ఐటీడీ నిధులు కానీ అలాగే 170 యాక్ట్ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఈ మైదాన ప్రాంతాలు ఉండేటువంటి గిరిజనులకి అందించలేము అధ్యక్ష. అలాగే ఉదాహరణకు మా పోలవరం నియోజకవర్గంలో కోయిలగూడెం మండలంలో కిచ్చప్పగూడెం, బొత్తప్పగూడెం, మర్రిగూడెం గ్రామాలు ఇవి అన్నీ కూడా మైదాన ప్రాంతాలు ఉన్నాయి అధ్యక్ష. వీరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి గిరిజనులకి ఎటువంటి సహాయ సహకారాలు మనం అందించలేకపోతున్నాం అధ్యక్ష. అలాగే దయవుంచి ఈ మైదాన ప్రాంతంలో ఉండేటువంటి గిరిజనుల హక్కుల్ని మనం కాపాడాలంటే అక్కడ పరిధిలో ఉన్నటువంటి ఐటీడీలకి ఈ గ్రామాలని కలిపేటువంటి చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి గిరిజన బిడ్డలు ఈరోజు ప్రభుత్వం మన ఎన్డీఏ కూటమి తరఫున న్యాయం చేస్తారని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. అలాగే ఈరోజు 60-70 సంవత్సరాలు బట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడ కూడా రోడ్డు లేని పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతో ఈరోజు ప్రతి గ్రామంలో మారుమూల ప్రాంతంలో ప్రతి చోట కూడా సీసీ రోడ్లు పోసారు అధ్యక్ష, డ్రైనేజీలు పోస్తున్నారు అధ్యక్ష. అలాగే త్రాగునీటికి సంబంధించి అనేకమైన చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష. ఈరోజు కేవలం ఎన్డీఏ కూటమి తరపునే ఈరోజు మనం ప్రతి గిరిజన గూడాల్లో ఈరోజు సీసీ రోడ్లు ఏర్పాటు చేసాం అధ్యక్ష. దీనికి సంబంధించి ఏంటో అడగండి బాలరాజు గారు, ఎవరు చేశారు, గొప్పగా చేశారు అనేది ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు అప్రస్తుతం. అంటే గత ప్రభుత్వం ఏం కావాలి, మంత్రి గారి వద్ద నుంచి ఏం ఆశిస్తున్నారు, ఇది జరిగే అవకాశం ఉందా అనే ప్రశ్న రూపంలో మీరు అడగాలి. ఇలా చేసాం అలా చేసాం అనేది మంత్రి గారు చెప్తారు. అంటే గత ప్రభుత్వంలో అధ్యక్ష గిరిజన గూడాల్లో ఎక్కడ కూడా రోడ్లు పోసిన దాఖలాలు లేవు అధ్యక్ష. ఎప్పుడు కూడా 60-70 సంవత్సరాలు బట్టి ఈరోజు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి యొక్క పంచాయతీ నిధుల నుంచి సుమారు మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి 30 కోట్ల రూపాయలు ఈ రోడ్లకు నిధులు మంజూరు చేశారు అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వం పూర్తిగా గిరిజన ప్రాంతాలని వదిలేసింది అధ్యక్ష. దీనికి సంబంధించి ఈరోజు ఐటీడీకి సంబంధించి ప్రత్యేకమైన ట్రైకర్ నిధులు ఇటు మంజూరు చేస్తే ఇటు ఉద్యోగ అవకాశాలు కల్పించిన వారు అలాగే ఐటీడీకి సంబంధించి గిరిజన గూడాలు కూడా అభివృద్ధి చెందుతాయని నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ అవకాశం